Hello students, welcome to our channel Microbial World. Today our class is about influenza virus. Influenza virus is on airborne infection. Airborne infection అంటే గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షనో డిసీజో కాదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ వచ్చిన పేషెంట్స్ ఉంటారో వారు తుమ్మినా దగ్గినా మాట్లాడినా వారి నోటి నుంచి వచ్చే డ్రాప్లెట్స్ నుంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని కామన్గా ఫ్లూ అని పిలుస్తాం. ఇట్ కాజెస్ డిసీజ్ ఇన్ వెర్టిబ్రేట్స్. వెర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉండే యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ mammals, birds, fish and etc. It is a infectious agent that causes respiratory infections. ఇది respiratory infectionsని కాజ్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్లో 3 టైప్స్ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా ఏ హ్యూమన్స్లోని యానిమల్స్లోని వస్తుంది. ఇన్ఫ్లుయెన్జా బి ఓన్లీ హ్యూమన్స్లో వస్తుంది. ఇన్ఫ్లుయెన్జా సి హ్యూమన్స్లోని పిగ్స్లోని వస్తుంది. ఇన్ఫ్లుయెన్జా బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆర్థోమాక్సోవిరిడే. జీనస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండ్ స్పీసెస్ ఇన్ఫ్లుయెన్జా ఏ, బి అండ్ సి. Coming to the structure, influenza virus is on antisensus RNA genome. It is enveloped virus. Envelope అంటే ఒక స్ట్రక్చర్ సరౌండింగ్స్ కంప్లీట్గా క్లోజ్గా ఉంటే దాన్ని ఎన్విలాల్ప్ అని అంటారు. ద అవుటర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ లిపిడ్ మెంబ్రెయిన్. దే ఆర్ 2 types of projections in influenza A virus. దే ఆర్ HA spikes and NA spikes. HA అంటే hemoglutine, Na అంటే neuraminidase. These spikes are composed of glycoproteins. HA spikes have 16 subunits, Na spikes have 9 subunits. Influenza C may occur as filamentous and the genomic size is about 13.5 BP. The structure size is about 80 to 120 nm in diameter, 300 nm in length. Helical nucleocapsid is present and it contains ssRNA genome. This is the structure of influenza virus. Coming to the cultivation, influenza virus is cultivated in embryonated chicken eggs. Embryonated chicken eggs లో దీన్ని కల్టివేట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్జా వైరస్ యొక్క గ్రోత్ కోసం ఈ మెథడ్ని కామన్గా యూస్ చేస్తారు. రీసెర్చ్ మెథడ్స్లోని వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ మెథడ్ని యూస్ చేస్తారు. ఎందుకంటే టు గెట్ గుడ్ రిజల్ట్ అండ్ ఎక్సలెంట్ ఈల్డ్. ఈ వైరస్ని ఎంబ్రియోనేటెడ్ చికెన్ ఎగ్స్లో గ్రో చేస్తారు. దాంట్లో 2 లేయర్స్లో మాత్రమే ఈ వైరస్ని ఇనాక్యులేట్ చేస్తారు. వన్ ఈజ్ ఎలెంటాయిక్ క్యావిటీ అండ్ వన్ ఈజ్ amniotic sac. ఫర్ ప్రాపిగేషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ప్యాథోజన్ ఫ్రీ ఎగ్స్ ఆర్ యూజ్డ్. ఒక ఎగ్ని తీసుకోండి, అది 11 to 12 days ఫిటలైజ్ అయిన తర్వాత అది కల్టివేషన్కి ప్రిపేర్ అవుతుంది. అప్పుడు ఆ ఎగ్ షెల్ని అయోడిన్తో డిస్ఇన్ఫెక్ట్ చేసి ఆ ఓవాస్కోప్ బతికుందా లేదా అని చెక్ చేసుకొని ఒక స్టెరైల్ నీడిల్ తీసుకొని డ్రిల్ చేసి వైరస్ని అందులోంచి ఇనాక్యులేట్ చేయాలి. ఇనాక్యులేషన్ అయిన తర్వాత ఆ సీల్ని పారాఫిన్తో సీల్ చేసి ఈ ఎగ్ని 36 degrees సెంటిగ్రేడ్లో 2 to 7 days ఇంక్యుబేట్ చేయాలి. ఇంక్యుబేషన్ అయిన తర్వాత ఎగ్స్ అనేవి బ్రోక్ అవుతాయి, అంటే పగులుతాయి. అప్పుడు ఈ ఎగ్ యొక్క టిష్యూస్ నుంచి వైరస్ అనేది ఐసోలేట్ అవుతుంది. దెన్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఎగ్ ఎంబ్రియో టేక్స్ ప్లేస్. ఇట్ ఇండికేట్స్ ద డెత్ ఆఫ్ ద ఎంబ్రియో బై ద ఫార్మేషన్ ఆఫ్ టైపికల్ పోక్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాథోజెనిసిస్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్ట్స్ బోత్ అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్స్. బోత్ అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇట్ అటాచ్ టు ద సెల్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యి అక్కడ రిప్లికేషన్ జరిగి సైటోకినిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 2 waysలో పాస్ ఆన్ అవుతుంది. ఒకటి ఎయిర్వే ఇన్ఫ్లమేషన్, ఇంకొకటి ఆల్యూలైటిస్. ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ద్వారా పాస్ అయితే ఎయిర్వే ఎపిథీలియల్ ఎండోథీలియల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది, లేదా ఎయిర్వే హైపర్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. దెన్ ఇట్ లీడ్స్ టు ద ఆస్తమా. ఆల్యూలోటిస్ నుంచి ఎంటర్ అయితే కనుక ఆల్యూలోటిస్ యొక్క ఎపిథీలియల్ ఎండోథీలియల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. దట్ ఈస్ లీడ్స్ టు ద న్యూమోనియా. అండ్ కమింగ్ టు ద సిమ్టమ్స్, ఫీవర్, హెడేక్, కఫ్, సోర్ థ్రోట్, రన్నీ నోస్ అండ్ బాడీ ఏచెస్. నెక్స్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్. In lab diagnosis, most commonly used method is by swabbing nose and throat secretions. Next, transmission. In this transmission we have 2 types. One is direct transmission and one is indirect transmission. Direct transmission అంటే ఇన్ఫెక్టెడ్ పీపుల్తో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది త్రూ డ్రాప్లెట్స్.
ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటే కంటామినేట్ అయిన ఆబ్జెక్ట్స్ని కానీ ఫుడ్ని కానీ తీసుకోవడం వల్ల ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్స్ అండ్ washrooms. Cover your mouth and nose while sneezing and coughing and talking. Limited contact with sick people. Better to avoid. Get vaccinated every year. Type B H3N1, Type B H3N2, Type B strains are seasonal vaccines and live attenuated vaccines are there. Thank you for watching.